పుట్టిన మొదలుకొని ఇప్పుడు వరకు మనం ఎన్నో మాటలు మాట్లాడుంటాం. అంటే వయసుని బట్టి అండి చాలా మాటలు. ఒకరికి పెద్ద వయసు అయితే కొన్ని కోట్లు, బిలియన్ మాటలు మాట్లాడుంటాం. ఈ మాట్లాడిన మాటల్లో సహోదరి సహోదరుడా, నువ్వేనా నేను ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఎన్ని వ్యర్థమైన మాటలు ఉంటాయి, ఎన్ని అబద్ధాలు ఉంటాయి, ఎన్ని మోసపు మాటలు ఉంటాయి, ఎన్ని భూత మాటలు ఉంటాయి అండి. మరి మాట్లాడే మాటల్లో దేవుడికి మహిమ తెచ్చే మాటలో, ఘనత తెచ్చే మాటలో అండి, ఎదుటి వాళ్ళకి ఉపయోగకరమైన మాటలో ఎన్ని ఉంటాయో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి అండి. చాలామంది మరి వాళ్ళ మాటల వల్ల కుటుంబాలు అంటే భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు, కుటుంబాలు చెదిరిపోయిన ఉన్నాయి, సంఘాలు చెదిరిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాట్లాడే కపట మాటలు, అబద్ధ మాటల ద్వారా అండి మరి పచ్చగా ఉంటే ఎవరో కొంతమంది చూడలేని వాళ్ళు ఉంటారు అండి. దాన్ని బట్టి ఇలాంటి మాటలు మాట్లాడేవాడు కూడా భూమి మీద ఉన్నారు. అయితే సహోదరుడా, మరి మత్తయి సువార్త 12:36 అంటాడు, మనుషుడు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటను గురించి ఏంటండి మరి దేవుడికి లెక్క అప్పచెప్పవలసి ఉందని రాయబడి ఉందండి. అయితే ఒక మాట ఏంటంటే, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు సేవకుడు అవనే, సువార్థికుడు అవనే, విశ్వాసం అవనే, నమ్మినవాడు అవనే, దేవుని నమ్మన్న వ్యక్తి అవనే, ఎవరు యవనస్తుడు అవనే, పెద్దవాడు అవనే, నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట ఏంటండి దాన్ని బట్టి నువ్వు దేవుడికి ఒక రోజున లెక్క చెప్పాలంటండి. అది గమనించుకుని మనం మాట్లాడాలి. అందుకనే ఏమన్నానంటే, దేవుడు ఆకాశం మీద ఉన్నాడో, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాట కొద్దిగా ఉండాలని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది. సహోదరుడా, మరి ముఖ్యంగా క్రైస్తవుడా, విశ్వాసైన సేవకుడైనా ఎవరైనా సరే అండి, మన మాటల ద్వారా ఏంటండి మన మాట్లాడే మాటకి దేవునికి మహిమ రావాలి, ఘనత రావాలి. మనం చెప్పే సువార్తకు నశించిపోతున్న ఆత్మ రక్షించబడాలి. దేవుడు ఎవరో, యేసు ప్రభు దేవుడని, ఆయన మతం కాదు మార్గమని మన మాటల్లో సత్యం గురించి యేసు ప్రభు సత్యమని మనం చెప్పాలి అండి. తర్వాత ఎదటోలికి కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉంటే వాళ్ళకి ఆదరణ కలిగజేసే మాటలు అండి, వాళ్ళని ధైర్యం కలిగజేసే మాటలు. విడిపోయిన వాళ్ళు కూడా ఎవరైనా సరే, కుటుంబాలు, అన్నదమ్ములు అవనే, భార్యాభర్తలు అవనే అండి, వాళ్ళకి ఏం కలగాలి? మనం మాట్లాడే మాటల ద్వారా సమాధానం కలగాలి. విడిపోయిన వారు కలిసిపోవాలి తప్ప కలిసి ఉన్నవారు ఉండేవాళ్ళు విడిపోయేలాగా ఉండకూడదు. కాబట్టి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నావు, నీ మాటలు వింటున్నావు, నీవు ఇప్పటికి ఎన్ని మాటలు మాట్లాడావో ఒకసారి నేను పరిశీలన చేసుకుని, కానీ వ్యర్థమైన మాటలు ఏమైనా ఉంటే క్షమించమని అడిగి ఇప్పటి నుంచైనా దేవుడికి మహిమకరంగాను, సమాజానికి, కుటుంబానికి, స్నేహితులకి, బంధువులకి ఉపయోగకరమైన, ప్రయోజనకరమైన మాటలు మాట్లాడితే